స్కూల్లో మొత్తం సూపరా. ఇలా ఎగ్జైట్మెంట్ రా ఏమవుతుందో అర్థమవుతుంది కదా. సూపర్ ఉంటుందా లైఫ్? ఏముండదు చేస్తాను. కాలం పెట్టుకొని మెడ కాలు తీసుకొని పోతే సూపర్ ఉంటుందా? ఖమ్మం ఉంటుందేమైతే కాదు కదా. నేను కూడా చాలా ఫీల్ అయినా. అందరూ అంటే క్లాస్ ఫస్ట్ మంచిగా అవుతుంది అమ్మాయికి పెళ్ళిందని చెప్పేసి, అలాంటి సిచ్యువేషన్లో నా కళలు వేరు, నా లైఫ్ వేరు, నా డ్రీమ్స్ వేరు. అప్పటికే నేను మండల స్థాయి డిస్ట్రిక్ట్ వైస్గా నేను గేమ్స్లో కూడా ఫస్టే, చదవడంలో కూడా ఫస్టే ఉండే. అలాంటి పెళ్లి చేస్తే ఎట్లుంటుంది లైఫ్? అంత గజిబిజి అయిపోయింది కదా. అట్లా 9th వరకు అయితే చదివించిండు. 9th కంప్లీట్ అయింది. తర్వాత 10th మా హైదరాబాద్ అంటే సార్ ఏంటి సైకిల్ సార్, మా సార్ ఎవరైతే ఉన్నారో ఆయన మా అమ్మ వాళ్ళు పెళ్లి చేయడానికి ఒకటే ఒక రీజన్ ఏంటి అని అంటే, అబ్బాయి మంచిగా ఉన్నాడు ముద్దుగా, ఇటు చోటు బాగుంటుంది చూడ్డానికి. తర్వాత ఏంటి అని అంటే ఉండేది హైదరాబాద్. హలో, హైదరాబాద్ అంటే అంత రాష్ట్రపడతారా లేదా? నేను పడ్డ కష్టం మా అమ్మాయి పడద్దు అనేది ఉంటుందా? అలాగే మనం హైదరాబాద్ ఉంటాం అనే ఒకే ఒక రీజన్తో నాకు తెలియజేసింది. హైదరాబాద్కి వెళ్ళినప్పటి వరకు నాకు హైదరాబాద్ అంటే తెలియదు. ఫస్ట్ టైం గడప దాటి 2007 హైదరాబాద్కి వెళ్ళిన. 9th కంప్లీట్ అయినాక సమ్మర్లో సార్ ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడే జ్వరం పట్టింది నాకు, తీసుకొని పోతారనే. కానీ అట్లాంటి సిచ్యువేషన్ నుంచి చదువు అనేది మధ్యలో ఆగిపోయింది. 9th కంప్లీట్ అయింది. 9th వరకు స్టాప్ చేసిన. చాలా మంది అనుకోవచ్చు మేడం ఎంత చదువుకున్నారు ఏంటి అని చెప్పేసి. మా సార్ తోటి ఎప్పుడు పోట్లాట, నా చదువు మొత్తం మధ్యలో స్టాప్ చేసినావు, నా లైఫ్ అంతా ఇది చేసేసినావు, నీ వల్లనే నేను నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నా ఫ్రెండ్స్ అందరూ మంచి చదువుకుంటున్నారు అని చెప్పేసి పోట్లాట. ఆ తర్వాత అదంతా జరిగిపోయింది. చెప్పినాం కదా చదువు పైన జ్ఞాప పోలే అంటే ఆశ చచ్చిపోలే, ఇంకా చదువుకోవాలనే ఆశ ఉంది. మా సార్ ఎప్పుడు నాకు ఒక మాట అంటుంది ఏంటి అని అంటే, ఇప్పుడైతే ఏం చేయడానికి లేదు, అప్పటికే నాకు 2008 ఒక బాబు, 2010 ఒక బాబు, ఇద్దరు బాబులు అనమాట. ఇప్పుడు ఒక ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒక ఆయన 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. చూడండి లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఆయన చెప్పిన మాట, మా సార్ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళని స్కూల్ పంపించి నువ్వు కూడా స్కూల్కి వెళ్ళు అని చెప్పింది. ఎట్లుంటుంది? బాగా అనిపించింది నిజంగానే. ఫస్ట్ ఏమో కోపమైనా, తర్వాత ఇదేమో బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళిద్దరిని స్కూల్ పంపించి నేను 2013లో మళ్ళీ 10th ఎగ్జామ్ రాసిన. 10th కంప్లీట్ చేసుకున్నా. తర్వాత ఏంటంటే చదువు అయితే ఓకే బాగానే ఉంది, కానీ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇక దొబ్బింది మొత్తం, పోయిందన్నమాట. లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అప్పటిదాకా చదువు పైన ఉండే, ఇప్పుడు ఫ్యామిలీ, పిల్లలు ఇదంతా అయిపోయింది కాబట్టి చదువు అంతా పక్కన పెట్టేసి అసలు చదువుకునేది దేనికి? జాబ్ అదే జాబ్ దేనికి? సంపాదించాలి. డబ్బు. ఎసాను డబ్బు సంపాదించాలనే ఆశ. నేను అనుకున్నా ఇప్పుడు చదువుకునేదే డబ్బు సంపాదించడానికి, కానీ చదువు లేకుండా డబ్బు సంపాదించలేమా? అట్లనే ఏంటి అని అంటే 2013లో కంప్లీట్ చేసిన తర్వాత చదువుకోవచ్చు, కానీ చదువు పైన ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇక డబ్బు సంపాదించాలనే ఆలోచనలోకి వచ్చిన. అక్కడి నుంచి ఏంటి అని అంటే టైలరింగ్ చేయడం, టైలరింగ్ నేర్చుకున్నా. తర్వాత శారీస్ తెచ్చిన, శారీస్ అమ్మడం, తర్వాత చిట్టీలు రన్ చేయడము. మా సార్ ఏం
మొన్న మా లీడర్స్తో మాట్లాడుతున్నాను అనమాట. నేను అంటే మాట్లాడుతూ ఇట్లా ఖమ్మం వెళ్తున్నా బూట్ క్యాంప్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ సార్కి అండ్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వాళ్ళు నాకు ఇన్వైట్ చేసి మీ అందరిని కలవడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే జనాలతో మధ్య ఉండాలంటే ఎంత హ్యాపీయో. ఎస్ సార్ ఒకప్పుడు జనాలు చూస్తే భయం, ఎవరేమంటారో ఏం చేస్తారో ఏమనుకుంటారో ఇట్లా ఉంటుండే. ఇప్పుడు ఎవరన్నా హింట్ ఇస్తే చాలు అందుకోవడమే కదా. అట్లా ఎక్కడికి టాపిక్ బాస్ దగ్గరికి. బాస్ ఏం చేయాలంటే ఫస్ట్ బాగుంటుంది, తర్వాత మెల్లమెల్లగా రాక్షసులు లెక్క కనబడతారు తర్వాత. ఎస్ ఆర్ నో? ఇట్లా నా లైఫ్లో కూడా ఉండదు అని చెప్పేసి స్టార్ట్ చేసుకొని ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో మిషన్ కుడుతున్నా, శారీస్ అమ్ముతున్నా, చిట్టీలు రన్ చేస్తున్నా, చాలా అన్ని రకాలుగా పనులు చేస్తున్నా. సార్కి ఏదో ఒక రకంగా హెల్ప్ అవ్వాలి, ఆయన దగ్గర నుంచి నేను డబ్బు ఆశించొద్దు అని చెప్పేసి మా వారి దగ్గర నుంచి నేనే కష్టపడడం స్టార్ట్ చేసిన. నేను కష్టపడడం కాదు, నా తరపు నుంచి ఇంకా వర్కర్స్ని పెట్టుకొని చేపించే అంత స్టేజ్లో కూడా వెళ్ళిపోయినా. అంటే చాలా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతుంది. సాగినప్పుడు మరి ఊరుకుంటారా ఎవరో ఒకరు? ఊరుకోరు కదా. అట్లనే నాకు వేరే ఒక ఎక్స్ నెట్వర్క్ అనేది నా లైఫ్లోకి రావడం జరిగిందనమాట. 2014లో ఒక అవకాశం ఒక ప్రోడక్ట్ ద్వారా వచ్చింది. కానీ అక్కడి నుంచి అనుకున్నా అరే నా డ్రీమ్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, నా లైఫ్ని కంప్లీట్ చేంజ్ చేసుకోవచ్చు, నాకు రైట్ ఆపర్చునిటీ అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ నేను అనుకున్నంత అవకాశం అయితే అది కాదని నాకు అర్థమైంది. అది కూడా డైరెక్ట్ సెల్లింగే, వేరే ఒక నెట్వర్క్. అందుకు 3 సంవత్సరాలు పనిచేసిన. ఎందుకు దాని గురించి చెప్తున్నా అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ వెస్టీజ్లోకి వచ్చిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. నిజంగా చెప్తున్నా. 3 సంవత్సరాలు పనిచేస్తే నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 5,000 పైన మాత్రమే తీసుకున్నా. ఎంత? 5,000 పైన మాత్రమే తీసుకున్నా. అది ఫారిన్ కంపెనీ అన్నమాట. చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, హై కాస్ట్లీ ఉంటాయి. ప్రోడక్ట్ వచ్చేసరికి మన బడ్జెట్కి సరిపోదు. ఇక్కడ 100 PV అంటే వెస్టింగ్లో ఎంత అమౌంట్? ఎంత? 3,500. నేను చేసిన కంపెనీలో 100 PVs అంటే ఎంత తెలుసా? ఇక్కడ కొంతమంది ఉంటారు బ్యాచ్ బాధితులు అన్నమాట. అర్థమవుతుందా? 10,000 రూపాయలు 100 PV అంటే 10,000. 100 రూపాయలకి ఒక PV. అట్లాంటి దాంట్లో 3 సంవత్సరాలు వర్క్ చేసిన. కానీ ఇన్కమ్ అయితే రాలేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకున్నా, నాలెడ్జ్ అయితే తీసుకున్నా. అక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా నేను టైం వేస్ట్ చేయలేదు. వర్క్ వివచ్చంగా చేసిన. కానీ నాకు కరెక్ట్ రైట్ ఆపర్చునిటీ కాదు, అది నేను ఎంచుకున్న కంపెనీ రైట్ కాదు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత నేను చేస్తున్న శారీస్ ఇవే నేను మళ్ళీ ఫుల్ టైంలో ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. ఎట్లాంటి పర్సన్ హైదరాబాద్ అంటేనే ఫస్ట్ టైం ఉన్న పర్సన్. నాకు ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైకిల్ సార్ మా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన సంపాదిస్తే నేను వంట పెట్టడం తప్పిస్తే బయట ప్రపంచం నాకు తెలియదు. బయటికి వెళ్ళి కనీసం చూసేదాన్ని కాదు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఆ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఒక 2 వీలర్ తీసుకున్నా. అక్కడ నుంచి బండి కింద పడ్డా కూడా మళ్ళీ లేచి ప్రయత్నం చేసి నేర్చుకున్నా. బీభత్సంగా వర్క్ చేసినా కానీ అక్కడ రిజల్ట్ లేదు. ఆ తర్వాత ఇదే కంపెనీ దీని గురించే చూపించిన
ఆయన ఐడెంటిఫై చేసినట్ట. అర్థమైందా? వింటానప్పుడు మాట వింటాను, ఆయన చెప్పేది వినము. అట్లా ఆయన కరెక్ట్గా ప్రాపర్ వేలో ప్లానింగ్ లేదు కాబట్టి ఈరోజు డియూసీడీ మిస్ అయ్యింది. అర్థమవుతుందా? అర్థం కాదు. ఒకటి ఆ రోజు క్లారిటీ ఇవ్వకపోతే తర్వాత ఏమైంది అని అంటే నేను వదిలేసిన అంత క్లియర్గా నేను వినలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్లైని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న పర్సన్ ఐడెంటిఫై చేయొద్దు. మీ అప్లైన్ ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నారనుకోండి, ఈయన ఇల్లు ఇది కింగు ఇది అది అని చెప్పినట్టు ఆయన మన మాట వింటాడా? వినడు. అట్లాంటి పరిస్థితులలో ఆయన నన్ను ఐడెంటిఫై చేసి ఆయన బిజినెస్ ఏంటి అని అంటే నేను స్టార్ట్ చేయలేదు, ఏ ఇవన్నీ వేస్ట్ వదిలేసి ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటుంది ఇదంతా కాదు అని చెప్పేసి చెప్పిన. ఆ రోజు ఆ దెబ్బతోటి 2016లో అబ్బాయి బిజినెస్ బంద్ చేసిండు. నా దగ్గరకు వచ్చి 2019లో నేను పట్టుకున్నా. వెస్టీజ్ నేను పట్టుకున్నా. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ 1.5 year బ్యాక్ నాకు ఫోన్ చేసింది అనమాట. అక్క బాగున్నావా అన్నాడు. ఎవరు తమ్మి అక్కడ అన్నా. నేనే అక్క, రమేష్ని. నువ్వు నేను చెప్పినప్పుడు వెస్టీజ్ వేస్ట్ వద్దు, నువ్వు చెయ్యకు, నన్ను చెయ్యమనుకో అని చెప్పినావు చూడు, ఆ రమేష్ని మీ తమ్ముడిని అని చెప్పింది. మరి ఇప్పుడే దొరికింది రన్నింగ్ నెంబర్ అని అంటే ఎందుకు దొరకదు? ఏ యూట్యూబ్లో చూసినా నువ్వే కనబడుతుందో, ఏ ఇన్స్టాలో చూసినా నువ్వే కనబడుతుందో, ఎక్కడ అప్పుడేమో నువ్వు నన్ను చెయ్యకన్నావు, ఇప్పుడేమో నువ్వు వచ్చి నువ్వు చేయమని చెప్తున్నావు అందరికీ అని చెప్పింది. మరి నిజంగా తప్పు ఎవరిది? నాదా అతందా? ఎవరిది? నీకు నా ముందు నా లెక్క మాట్లాడద్దు. నిజంగా కమ్మా నిజం చెప్తాను. ఎవరిది? నన్నే నాదా? సగం సగం చెప్తుంది. నాదా అంటే ఎంతమంది? అతనితో పక్కన ఎంతమంది? నేను పక్కన చూసి కాపీ పట్టి చేయలేకపోతుందా? తప్పదంతే కదా. ఎందుకు అని క్లారిటీ ఇవ్వలేనే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నీకు కూడా తగ్గుతారా తగ్గరా? బయటికి వెళ్ళినప్పుడు ఇదంతా వేస్ట్ వద్దు అని అంటారు. వాళ్ళ మాట పట్టుకొని మనం బంద్ చేసినామా? గాన్. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని వద్దరు, మళ్ళీ వచ్చి స్టార్ట్ చేస్తారు, మిమ్మల్ని వెల్కమ్ చెప్తారు. మీకు బాగుంటుందా? బాగా అసలు ఆ అబ్బాయి ఏంటి అని అంటే ఆయనకు క్లారిటీ లేదు కాబట్టి వదిలేసిండు. సరే తమ్మి అప్పుడైతే బంద్ చేసినావు కదా, ఇప్పుడన్నా జాయిన్ అవ్వని చెప్పింది. ఎట్లుంటది? మండుకున్న దాన్ని దీనికి పెట్టవలసినట్టు. ఎస్ ఆర్ నో? అదంతా జరిగిన తర్వాత చూడండి, లైఫ్ ఒక్కొక్కటిగా ప్లాన్ చేసుకుంటే చిన్న స్టోరీ ఏంటంటే ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, సగం సగం ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఎవరైనా? డాక్టర్స్ ఒకరున్నారు సార్. సగం ప్రాక్టీస్ అయింది. ఎంత? సగం ప్రాక్టీస్ అయింది. ప్రాక్టీస్ అయిన తర్వాత ఇప్పుడు మనుషులకైతే ఏమైనా హెల్త్ బాగాలేదు అంటే ఒక టాబ్లెట్ తీసుకుంటాం, నోట్లో వేసుకుంటాం. తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే తర్వాత వాటర్ పోసుకుంటాం. మా నాన్నమ్మ అయితే టాబ్లెట్ ఎట్లేసుకుంటుండే అంటే ఆ టాబ్లెట్ తీసుకుని ఏదో గొంతులు పెట్టేస్తుండే టచ్ అవ్వకుండా. నిజమే కదా? పెద్దవాళ్ళు అట్లనే చేస్తారు కదా, అట్లా చేస్తుండే. ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎట్లుంటుంది అని అంటే మనుషులకైతే ఓకే వేసుకుంటాం, వాటర్ తీసుకుంటాం, సరిపోతుంది. మరి అదే ప్రాబ్లమ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లము జంతువులకి, ఆవులకి, బఫెలోస్కి అట్లా వచ్చింది అనుకోండి, అవి ఏం చేయాలి? అవి వేసుకుంటే టాబ్లెట్ వేసుకోవు. ఏం చేయాలి మరి? మనల్ని తీసుకెళ్ళి ఒక 10 మందో 4 10 మందో కలిసి వాటిని పడుకోబెట్టి కాలు కట్టి టాబ్లెట్ పట్టుకొని గొంతు ఏమంటారు నోరు తెరిచి ఒక గొట్టం పెట్టి టాబ్లెట్ వేసి తర్వాత ఉప్పని ఊదాలి. ఎస్ ఆర్ నో? అట్లనే ఈ సగం సగం డాక్టర్ ఏం చేసిందంటే మనుషులకే నేను చేస్తున్నా, పశువులకు పెద్ద మ్యాటర్ అని చెప్పేసి పోయిండు. ఈ టాబ్లెట్ వేసే ప్రాసెస్ ఏమైంది అని అంటే ఈ గొట్టం పెట్టి ఊదే లోపు ఉల్టా
ఇంపార్టెంట్. మధ్యలో ఎవరైనా ఉంటారా? అప్ లైన్, డౌన్ లైన్, సిస్టమ్ ఏది లేదు. ఫస్ట్ నువ్వు డిసైడ్ అయితే ఏమైనా చేయొచ్చు. ఎంతమందికి పిల్లలు ఉన్నారండి? పిల్లలు అందరికి పిల్లలు ఉన్నారు కదా. ఎవరి కోసం కష్టపడుతున్నారు? పిల్లల కోసమే కదా. ఈరోజు నా కష్టం నా పిల్లలు అనుభవించొద్దు, నేను పడుతున్న కష్టం నా పిల్లలకి రావద్దు. ఇదే కదా ప్రతి ఒక్కరికి. నా పిల్లలు కూడా ఒక ఎక్స్టెంట్ వర్క్ చేసినప్పుడు చాలా చిన్నగా ఉండేది. చాలా వర్క్ చేసిన, చాలా హార్డ్ వర్క్ చేసిన. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేదు. అత్తమ్మ మామ వచ్చేసరికి ఇక్కడ, మా పేరెంట్స్ ఇక్కడనే నల్గొండ మునుగోడు దగ్గరే. మా అత్తమ్మ వాళ్ళంతా మాది ఎక్కడ అంటే పులిపల్లి అనే విలేజ్ అనమాట, మునుగోడు పక్కనే. వాళ్ళందరూ ఎక్కడ ఉంటుంటే నా పిల్లలు అక్కడ. ప్రతి ఒక్కరూ కష్టపడేది పిల్లల కోసం. మన డ్రీమ్ ఏంటి అంటే మన పిల్లల ఫ్యూచరే కదా. ప్రతి ఒక్కరికి ఫ్యూచర్లో పిల్లల్ని బాగా చూసుకోవాలి. వాళ్ళని ఏ పరిస్థితులలో కూడా వాళ్ళు ఎవరి దగ్గర కూడా చేయి చాచాల్సిన పరిస్థితి రావద్దు అని చెప్పేసి కష్టపడుతుంది. కానీ ఈ రోజు అదే పిల్లల్ని సాకుగా చెప్పి మీటింగ్ రావడం కూడా చాలా మంది ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు కష్టపడేది పిల్లల కోసం కదా. ఆ రోజు నేను ఒక మీటింగ్ లో విన్నది ఏంటి అంటే, నేను స్ట్రాంగ్ డిసైడ్ అయింది. ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీదకి ఒక మేడంని ఇన్వైట్ చేస్తే, ఒక మేడం వాళ్ళ పాపని ఇన్వైట్ చేసిరన్నమాట. చిన్నప్పటి నుంచి నేను నిన్ను వదిలి మీటింగ్ లోకి వెళ్ళిపోయినా, నీకు గుర్తుందా అమ్మా అని చెప్పేసి అన్నారు. అంటే లేదు మమ్మీ, గుర్తులేదు నాకు. లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. మా కళ్ళ ముందర ఇట్లా మీరు ఎక్కడ కూర్చున్నారో అట్లనే. తర్వాత ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ బర్త్డేకి 2 years బ్యాక్ బర్త్డేకి నీకు ఒక BMW కార్ గిఫ్ట్ ఇచ్చినా అది గుర్తుందా అని చెప్పేసి అడిగినారు. ఎందుకు లేదు మేడం? మమ్మీ గుర్తుంది. మొన్న బర్త్డేకి నీకు డైమండ్ సెట్ ఇచ్చినా గుర్తుందా? గుర్తుంది. ఇక్కడ చిన్న లాజిక్ ఆలోచించండి. స్టార్టింగ్ తను పని చేసినప్పుడు ఈమె మీటింగ్ లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. అమ్మాయి మీటింగ్ వెళ్ళదు మమ్మీ, ఇంటి దగ్గర ఉండు అని చెప్పి. కానీ అదే పేరెంట్ ఇప్పుడు అవన్నీ ఇచ్చినప్పుడు ఇవి గుర్తున్నాయి, అవి గుర్తు లేదు. చిన్న లాజిక్ చెప్తున్నా. ఈ రోజు నీ పిల్లలకి నువ్వు ఏమి ఇస్తున్నావో వాళ్ళకి తెలియదు, కానీ రేపు పొద్దున్న వాళ్ళకి నువ్వు ఏం సంపాదించినావు అనే స్టేజ్ లో మనం ఉండదు యాజ్ ఎ పేరెంట్స్. ఆ పిల్లలు అంటే మనం చేయాల్సిన పని ఏంటి? సేమ్ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేసిన. ఎందుకంటే నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన నేను కూడా. ఈ రోజు ఎంతమంది లేడీస్ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారండి? జాబ్ చేసే వాళ్ళు ఫుల్ ఎత్తండి చేయి. కొంతమంది ఉన్నారు. ఇక్కడ మీటింగ్ లో తనమంటే నో చెప్పేటప్పుడు చాలా మంది ఉన్నారు కదా. ఎప్పుడైనా ఇప్పుడు మీటింగ్ అంటే ఎవరి పని? బిజినెస్ ఎవరి పని? మాటలు వస్తాయా? వస్తాయి కదా. పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంది సారా, గొడవ వస్తుంది కదా. అప్పుడు ఎట్లా మాట్లాడతాం? మన గట్టిగా, మామూలు కాదు, అట్లా మాట్లాడాలి. నా దగ్గర ఫైట్ చేయమని చెప్పట్లేదు. ఎస్ ఆర్ నో? ఆ రోజు ఎట్లాంటి లైఫ్ అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ నుంచి ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా మారుతుంది. ఈ రోజు పిల్లలు ఉన్నారని సాకు చాలా మంది చెప్తున్నారు. కానీ పిల్లల్నే మన బిజినెస్ పిల్లలు వాళ్ళ కోసమే కదా మనం చేసేది. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఎంతమందికి బాస్ కి నేను జాబ్ కి రాలేనండి, నాకు పిల్లలు ఉన్నారు అని చెప్తే ఎంతమంది ఉన్నారు? చెప్పారా ఎవరైనా? చెప్పరు. చెప్పరు ఎవరు కూడా. కానీ చేస్తారా లేదా జాబ్? చేస్తాను. మరి బిజినెస్ మీటింగ్కి రమ్మంటే పిల్లలు ఉన్నారు. మా అత్తగారు ఒప్పుకోలేరండి, మా ఆయనగారు ఒప్పుకోలేరండి. ఇవన్నీ చెప్తున్నారా లేదా? మా సార్ ఏమన్నా ఒప్పుకున్నారు అనుకుంటున్నారా? ఛాన్స్ లేదు. ఈరోజు పిల్లల్ని మనము రీజన్ అవ్వదు. పిల్లలు మనకు రీజన్ అవ్వదు. వాళ్ళ కోసం మనం కష్టపడేది. నేను అట్లే స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫుల్గా బిజీ ఉన్నా. తర్వాత ఏంటి అంటే మెల్లమెల్లగా చూస్తే మా సార్ వద్దు అని చెప్పి
ఎంత వచ్చిందో అని ఒక్కటే కుతూహలం. మేడం ఫోన్ చేసి మేడం పడుకున్నా అన్నది. 11 గంటల రాత్రి పడుకోకుంటే పడుకున్నారా అని టైంలో ఫోన్ చేసి అడగలేదు. ఇక బయటికి అనలేక పడుకున్నాం మేడం ఇప్పుడే జస్ట్ అని చెప్పినా. అంటే ఈ టైంలో పడుకున్నా మేడం అన్నది. అయ్యో ఈ టైంలో పడుకున్నా అన్న తర్వాత నేను బయటికి వెళ్తే బాగుంది కదా. అవును మేడం పడుకున్నాం రోజు ఇదే టైం పడుకుంటామని చెప్పిన. చెక్ వచ్చింది మేడం చెక్ చేయండి. ఎట్లా చెక్ చేయాలని చెప్పేసి అడిగినా. తెలియదు మనకి. మై బోనస్కి వెళ్ళండి, అక్కడ డేట్ మంత్ అవన్నీ సెలెక్ట్ చేయండి, ఓపెన్ చేయండి అన్నది. వచ్చిందా మేడం? వచ్చింది మేడం. ఎంత వచ్చింది? 137 రూపాయలు. 137 రూపాయలు వచ్చింది. ఈ 137 రూపాయలు చూసి మా సార్ ఈ మేడం ఫోన్ చేసిన దెబ్బకి మా పిల్లలు ఇద్దరు ముగ్గురు వేసి అన్నారు. ఈ 137 రూపాయలు ఎంత మళ్ళీ అది చెప్పు నైట్ నిద్రపోకుండా ఇది అడగడము మళ్ళీ దీని గురించి చెప్పడము. ఈ 137 చెక్ ఏంది ఏమనలే మేడం ఎంత వచ్చిందంటే 137 అని చెప్పిన. మరి ఊపాలన్నా అవునా మేడం అదో కొంచెం జాలిగా దయ అంటున్నాడు ఎవరు ఇల్లనే. నేనైతే అట్లనే అనేది ఫస్ట్. కానీ ఆర్గనైజేషన్ తెలుసా? వావ్ సూపర్ కంగ్రాచులేషన్స్. నాకు అనిపించింది ఈ చెక్కు కూడా కాదు అంటే వెస్టీజ్లో 137 వస్తే కంగ్రాచులేషన్స్ చెప్తారా? అంటే ఇవ కొడుతుందా తిడుతుందా తిట్టకుండా చెప్తుందా ఏమంటుందంటే నాకు అర్థం కాదు. నాకేం అర్థం కాకుండా అవునా మేడం థ్యాంక్ యూ అన్నా. ఇక మా సార్ అయితే మా పిల్లలు కావచ్చు అప్పటికి కార్ఖండ్ వచ్చినాయి. మా సార్ అంటారు అంటే అప్పటికి కార్ఖండ్ అవసరం అని చెప్పారు కదా ప్లాన్. ఇదంతా బాగుంటుందంట బాగా మస్తు ఉంటుందంట బిజినెస్ అని నేను చెప్తే మా పిల్లలు మా సార్ ఏంటంటే అబ్బా దీంట్లో నాకు ఆర్మనేది మండుతున్న వాళ్ళంతా ఇంటికి పెట్టుకోవాలి మళ్ళీ దీంతో ఇల్లు ఇది మాట మా మమ్మీ పాకెట్ మనీ ఇస్తుంది దీంతో ఇంటినా ఇక వాళ్ళు అనేసరికి ఎట్లుంటుందండి. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న లేడీస్ టైలర్స్ ఉన్నారు కదా, ఒక్క బ్లౌజ్ కుడితే 200 అప్పుడు. ఈ 137 రూపాయలకి నేను ఇంత తిరుగు తిరిగి ఇదంతా ఎందుకు బాగా నాకు చెప్పలే. నేను చెప్తే మళ్ళీ వస్తుంది ఎందుకు బాగా నా ఫోన్ కూడా బాగా ఎక్కింది అన్నమాట. తెల్లారి పొందేసిగా ఎంతమంది ఫస్ట్ ఇన్కమ్ చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు? ఎక్కడ చేతులు ఇక్కడ థ్యాంక్ యూ మీరు మాట్లాడుకోవద్దు. మీరు మాట్లాడుకుంటే నేను దిగిపోతాను. ఫస్ట్ ఇన్కమ్ చూసి డిసప్పాయింట్ అయ్యారు కదా. మా సార్ మా పిల్లలు ఈ డబ్బులు ఏం చేస్తావని చెప్పేసి నన్ను నువ్వు కొత్త బిజినెస్ అంటే ఇంకో సంపాదిస్తున్నావు మాట్లాడలేవు వాళ్ళు. తర్వాత ఏంటంటే తెల్లారి ఫోన్ చేస్తే నేను ఎందుకు ఎత్తుతా? అస్సలు ఎత్తాను. నేను రోజుకు 2 జాకెట్లు ఇంకా ఎక్కువ కుట్టుకుంటా కానీ బిజినెస్ మాట్లాడడం లేదని చెప్పాను. వాళ్ళు మరి అప్లై ఊరుకుంటారా? మరి ఊరుకుంటే అప్లై తీసుకెళ్తారు వేసాను అప్లై అన్నారు కదా. వాళ్ళు ఏం చేసిండ్రు? నేను ఫోన్ ఎత్తుతలేను వాళ్ళు డైరెక్ట్ దిగబడరు. ఇది మళ్ళీ వచ్చిర్రు నాయన ఇది మళ్ళీ ఎందుకు వచ్చిర్రు అని చెప్పేసి వచ్చినాక ఏమైంది అట్లా కాదు మేడం మీ అప్లైన్స్ మీకు కూడా చెప్పుకుంటారు ఇది ఫస్ట్ ఇన్కమ్ మేడం ఏం కాదు పోతుంటే పెద్ద ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి చెప్పే కదా. సేమ్ నాకు కూడా అదే జరిగింది. పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా. మేడం వాళ్ళు సార్ వాళ్ళు క్లారిటీ ఇచ్చింది ఇది కాదు మేడం ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం ద్వారా తర్వాత వర్క్ చేస్తూ వెళ్ళిపోయినా. సెకండ్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి 2214 రూపాయలు వచ్చిందండి. నాకు అనిపించింది కష్టం చేస్తే డబ్బు ఉందనేది అర్థమైంది. ఇంకా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా. అప్పుడు పాయింట్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 10,000 టీవీస్ ఉంటే బ్రాంచ్ డైరెక్టర్ ఉండే కోవిడ్కి ముందు స్టార్ట్ చేసిన. థర్డ్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి ఎక్కడైతే కింద పడ్డామో అక్కడే మనం లేవాలి. మళ్ళీ పడిపోయి ఆగిపోవడం కాదు. ఎస్ ఆర్ నో? ఆగిపోవడం కాదు, పడి లేకపోవడం తప్పైతుంది. నేను పడ్డా లేచిన మళ్ళీ రీస్టార్ట్ అయినా ఆగలే మళ్ళీ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా. యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్ థర్డ్ మంత్ కంప్లీట్ చేసిన 15,000
ఇప్పుడు అడుగుతున్నా ఎన్ని బ్లౌజులు కుట్టాలి? 45,000 రావాలండి కదా. ఒక్క బ్లౌజ్ కుడితే ఎన్ని కష్టాలు ఉంటాయో కూడా తెలుసు. ఎస్ ఆర్ నో? మనం నచ్చుతామా? ఎన్నో పెట్టేస్తాం టైలర్లకి, మనకు తెలుసు. అట్లాంటి స్టేజ్లో సార్ ఓకే చెప్పారు. సార్ దగ్గర నుంచి నేను 50,000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత బయట ఎవరైనా నేనేం పెద్దగా పట్టించుకోలేదండి. బండి పైన నేను బయటకు వెళ్తుంటే ఎంతసేపు మొగరాయి లేక ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. మీకు కూడా వస్తే చూడండి. విమర్శించిన వాళ్ళ విగ్రహాలు లేవు, విమర్శించబడ్డ వాళ్ళ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. విమర్శిస్తూనే ఉంటారు. బాగా ఇది చేయలేదు కదా, ఎవరైనా దగ్గర పట్టించుకోలేదు. అంటే చెవులు నావి కాదు, 2 చెవులు నేను చెవిటాను అని చెప్పేసి కొన్ని రోజులు నేను పనిచేసిన తర్వాత చూస్తే ఏంటి అని అంటే 50,000 ఇన్కమ్ సంపాదిస్తున్నప్పుడు కూడా మా మదర్ ఇక్కడ ఊళ్ళో ఉంటుంది కదా, ఆమెకు అన్నారంటే ఏంటి అంటే ఎందుకు మీ అమ్మాయి ఏమి అవ్వట్లేదా, ఏదో సబ్బులు పేస్ట్ అమ్ముకుంటా బిజినెస్ చేస్తుందంట, ఏమో సబ్బులు అమ్ముతుందంట కదా మీ అమ్మాయి అని చెప్పేసి ఆమెకి ఎవరో ఏమో అంటే ఇక్కడ ఉన్న తల్లి ప్రాణం ఎట్లుంటుంది? నా బిడ్డ తెలియదు అసలు ఎందుకమ్మా వద్దు అని చెప్పేసి ఎవరి మాటలు పట్టుకొని ఆమె నువ్వు చెయ్యొద్దు, మన ఇంట వంట లేదు ఇట్లాంటి బయట తిరిగే బిజినెస్ లో అని చెప్పేసి మా అమ్మ చెప్పింది. కానీ చాలా ఏడ్చుందండి ఆ రోజు. స్టార్ అయినా చాలా ఏడ్చుకున్నా, బాధ అనిపించింది. ఎవరన్నా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు, కానీ మదర్ అన్నది కదా బాధ అనిపిస్తుంది కదా. కానీ ఆ రోజు ఫీల్ ఏంటంటే మార్నింగ్ వచ్చి గమ్మున అయిపోయినా నేను ఇంకేమనలేదు. ఈవినింగ్ మాత్రం బాగుంది. మా అమ్మ అన్నదని చెప్పేసి ఏడ్చుకున్న, బాధ అనిపించింది. కానీ తర్వాత ఏంటి అని అంటే ఈవినింగ్ వరకు మళ్ళీ మా మదర్కి మళ్ళీ ఫోన్ చేస్తారా చేయరా అని చూస్తున్నా. ఆమె ఫోన్ కోసం మళ్ళీ వచ్చింది ఫోన్. ఏం మాట్లాడతారా అని వింటున్నా. మళ్ళీ టాపిక్ రాకపోతుందా అని చెప్పి చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. వచ్చింది. వచ్చిన తర్వాత చెప్పిన అనమాట ఒక్కటే మాట, మన ఇంట వంట లేదు, వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు, మీ అమ్మాయి బయటికి వెళ్తుంది అంటారు, బండి పైన తిరుగుతుంది అంటున్నారు, సబ్బులు అమ్ముతుంది అంటున్నారు అని చెప్పిన మాటలకి మా అమ్మకు ఒకటే సమాధానం చెప్పిన, నువ్వు ఎక్కడ వెళ్ళదు, మా చీరల బిజినెస్ చేసుకో, ఆ బ్లౌజ్ పెట్టుకో అని చెప్పి నాతో చెప్తే నేను ఒకటే మాట చెప్పిన, సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నువ్వు చెప్పినవి అయిపోయింది, నువ్వు చెప్పినట్టే చేస్తా. కానీ ఇప్పుడు నేను 51,000 ఇన్కమ్ సంపాదిస్తున్నా. ఇప్పుడు అన్న వాళ్ళన్నా లేదు అంటే నువ్వన్నా ప్రతి నెల నా అకౌంట్కి నేను ఇంట్లోనే చూస్తాను చెప్పి ఏమనంటే ఇట్లా అంటది మళ్ళీ ఎట్లా అంటారా ఏమనంటే ఇట్లా చెప్తుంది. నో సైలెంట్ లేదా? సైలెంట్ బంద్ అయిపోయింది. సేమ్ 51,000లోనే ఒక కార్ తీసుకున్న, టాప్ అండ్ ఆల్రోజ్ టాటా నుంచి. ఆ రోజు మా సార్ ఎప్పుడైతే వద్దు వద్దు అన్నారు కదా, అప్పటిదాకా నాకు తెలియదు అనమాట. నేను ఎంత పని చేస్తున్నానో తెలియదు, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో తెలియదు. ఆయన షాప్లో కూడా నేను హెల్ప్ చేసిన. మాకు వర్కర్స్ ఎంప్లాయీస్ ఉండే, అక్కడ మాకు లాస్ చూపించిన తర్వాత నేను వెళ్ళడం జరిగింది కొన్ని రోజులు కూరగాయల షాప్ దగ్గరికి కూడా. ఆయనకు వర్క్ చేస్తూ హెల్ప్ చేస్తూ పార్ట్ టైంలో నేను ప్రెస్టీజ్ని నా పిల్లల్ని ఎన్ని చూసుకునేదాన్ని. ఆయనకు ఇంత పెద్ద సామ్రాజ్యం ఉందనేది తెలీదు. 51,000 ఇన్కమ్ తీసుకున్నప్పుడు ఒక సింగిల్ లేడీ ఇంత పెద్ద బిజినెస్ ఎట్లా క్రియేట్ చేసింది, ఇంత కార్ ఎట్లా తీసుకుంటుంది అని చెప్పేసి కంప్లీట్గా నా టీం నుంచి వేరే అదర్ టీమ్స్ నుంచి ఎవ్వరు కార్కి కూడా అంతమంది రాలేదు. నా కార్కి ఆల్మోస్ట్ 200+ పీపుల్ అక్కడ రావడం జరిగింది. మా సార్
ఎక్కడ మిస్టేక్ అంటే డూప్లికేషన్ లేదు. ఎంతసేపు నా టీంలో నేను ఒక్కదాన్ని పనిచేసేది, నా టీంలో డూప్లికేషన్ లేదని చెప్పేసి అర్థమైంది. డౌన్ అవుతుంది అని చెప్పేసి ఫీల్ అవ్వదు. నేను ఈ మాట కూడా చెప్తున్నా, ఇక్కడ కొత్త పాత ఉన్నారు, 48,000 ఇన్కమ్ నుంచి కంప్లీట్ ఇన్కమ్ డౌన్ కూడా అయింది, చాలా తగ్గిపోయింది కూడా. కానీ అక్కడి నుంచి ఇంకా నాకు కసి పెరిగింది. ఇంకా ఎందుకంటే ఈరోజు 48,000 తీసుకున్నది ఎవరు? నేనే కదా, నేనే. ఇప్పుడు ఈరోజు 11, 12,000 తీసుకునేది ఎవరు? నేనే. అప్పుడు వచ్చింది ఎందుకు, ఇప్పుడు వస్తలేదు ఎందుకు? అప్పుడు పర్ఫార్మెన్స్ ఉంది. ఎస్ఆర్ ఒక మాట చెప్తా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రెస్టీజ్ ఎవరికి మిత్రులు కాదు, ఎవరికి శత్రువులు కాదు. మన దగ్గర ఉన్న సామెత, అది తప్ప ఒప్ప నాకు తెలియదు కానీ ఏం చెప్తారు? భార్య ఏమో జేబు చూస్తుంది అంటారు, తల్లి ఏమో కడుపు చూస్తుంది అంటారు. ప్రెస్టీజ్ కంపెనీ టర్న్ ఓవర్ చూస్తారు. ఎస్ఆర్ టర్న్ ఓవర్, నువ్వు ఎంత టర్న్ ఓవర్ చేస్తే నీకు అంత ఇన్కమ్ చూస్తారు, ఇస్తారు. నీ టర్న్ ఓవర్ తగ్గింది, నీ పర్ఫార్మెన్స్ తగ్గింది అంటే తప్పు ఎవరిది? నాది కదా. కంపెనీని నిందించడం ఎందుకు? ఎస్ఆర్ డౌన్ అయింది అని అంటే అక్కడి నుంచి స్టాప్ వెళ్ళిపోతారు చాలా మంది. కానీ నేను అక్కడి నుంచి స్టాప్ అవ్వలేదు, రీస్టార్ట్ చాలా సీరియస్గా చేసిన. అర్థమవుతుందండి, చాలా సీరియస్గా చేసిన. అక్కడి నుంచి ఒక సింపుల్ హోమ్ మేకర్ నుంచి ఒక ఎంటర్ప్రీనియర్గా కంప్లీట్ వెస్టీజ్ అంటే బ్లేజర్లోకి, డ్రెస్ కోడ్లోకి వచ్చిన అండి. నా బిజినెస్లో బ్లేజర్ది చాలా పాత్ర ఉంది, నా డ్రెస్ కోడ్ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మర్చిపోను, కంపల్సరీగా ప్రతి ఒక్కరికి రిఫర్ చేస్తాను. అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ తగ్గిపోయిందని ఇక్కడ చాలా మంది ఇన్కమ్ అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. అప్ అండ్ డౌన్స్ అయ్యి అని చెప్పేసి ఆగిపోవడం కాదు, ఇంకొంచెం పని ఎక్కువ పెంచాలి. ఎస్ఆర్ అందరూ రెడీ ఉన్నారా? ఇన్కమ్ తగ్గిపోతురా, దాన్ని పెంచాలి ఎట్లా అనేది చూడాలి. ఎస్ఆర్ ఈరోజు ఆ టర్న్ ఓవర్ ఇచ్చింది మనమే, అంత ఇన్కమ్ పెద్ద ఇన్కమ్ తీసుకున్నది మనమే, రేపు తీసుకోవాల్సిన వాళ్ళు కూడా మనమే. ఎస్ఆర్ ఇక్కడ 48,000 ఇన్కమ్ లో తగ్గిపోయిన నేను 2.5 సంవత్సరాలు కష్టపడి అక్కడ ఉంటే 51,000 జస్ట్ కార్ తీసుకున్నప్పుడు 51,000 డౌన్ అయిందని ఆగలేదు. పిల్లర్స్ చాలా స్ట్రాంగ్ చేస్తున్నా. తర్వాత 51,000 నుంచి 73,000 చేస్తూ డైరెక్ట్ ఒకటే నెల 20,000 పైన ఇన్కమ్ పెరిగింది. అది 1 మంత్ సాలరీ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ఎస్ఆర్ ఆ తర్వాత చూస్తే ఏంటి అంటే 73,000 నుంచి 1
2,30,000 అట్లా ఉన్నప్పుడు మా ఇంట్లో అంటే అప్పటివరకు అంతా సెట్ అయిపోయింది అనుకున్న మా ఫ్యామిలీలో చాలా పెద్ద విషయాలు. మా మధ్య చనిపోయింది అనమాట ఒక యాక్సిడెంట్లో. బైక్ పైన బైక్ వేరే వెహికల్కి ఢీ కొట్టి 1 మంత్ మేము ఇక్కడే ఊళ్ళోనే ఉండడం జరిగింది. ఆయన కూడా సేమ్ కూరగాయల షాపే. చనిపోయిన ఆయన అక్కడ అయిపోయిన తర్వాత కార్యక్రమాల కోసం మేము కూడా 1 మంత్ ఇక్కడే ఉన్నాం. అప్పుడు ఆయన డబ్బులు వస్తాయా? రావు. 1 మంత్ మేము కూడా ఇక్కడే ఉన్నాం. మా సారు కూరగాయల షాప్ కదా, ఈయన డబ్బులు వస్తాయా? రావు. నెల రోజులు ఉన్నాము అన్ని కార్యక్రమాలు అయిపోయేదాకా. కానీ తర్వాత 1 మంత్ తర్వాత చూస్తే ఒక్కరోజు ఒక్క డేమో ఒక్క ప్లాన్ కూడా నేను చెప్పలేదు. నా ఇన్కమ్ 2,57,000 తీసుకున్నాను. ఎందుకు ప్రెస్టీజ్ చేయాలి? ఎందుకు ప్రెస్టీజ్ చేయాలి? మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ సెటిల్ ఉండాలి. అని అంటే నువ్వు చేస్తున్న జాబ్లో అది పాసిబుల్ అవుతుందా ఒకసారి ఆలోచించుకొని మీ గుండె మీద చేసుకొని మీరు చేస్తున్న బిజినెస్. మా సార్ సెల్ఫ్ ఎంప్లాయిడే కదా, ఆయన బిజినెస్ ఏమైనా డబ్బులు వస్తాయా? రావు. ఆల్రెడీ నా టీంలో కూడా ఒక మేడం సేమ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఆటోమొబైల్ షాపు 1 lakh ప్లస్ క్రౌన్ డైరెక్టర్ అనమాట. చనిపోయినారు సార్, కానీ ఇన్కమ్ 0 అక్కడి నుంచి. కానీ ఇక్కడ మాత్రం ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ 70,000 ప్లస్ ఇన్కమ్ ఉంటుంది ఇప్పటికీ కూడా స్టిల్. నల్గొండ మేడం. ప్రెస్టీజ్ ఎందుకు చేయాలి అని అంటే ఎందుకు చేయాలా లేదా? చేయాలి కదా. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా రోజులు చిన్న పిల్లలోనే ఆగిపోయినా నేను ఆలోచించలేదు, పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా. కాబట్టి క్రౌడ్ డైరెక్టర్ నియర్ అంటే 2 lakhs ప్లస్, నియర్ 3 lakhs ప్లస్ ఇంకా మేము యూసీడీ తర్వాత డీసీడీ 4 lakhs ప్లస్, డియూసీడీ 10 lakhs తోటి చేయాలనుకున్నా. కానీ అప్పుడు డబల్ క్యూబీ పుణ్యమా అని చెప్పేసి కంప్లీట్ అయిపోయింది ఆటోమేటిక్గా తెలియకుండానే. 5 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఇప్పుడు మేము ముందు నిల్చొని ఉన్నాం కదా. ఇది కాదు క్లాప్స్. ఇప్పుడు మా మదరు ఏమంటది? ఏమంటారండి? ఇప్పుడు మాటలు వస్తాయా? రావు కదా. ఏదైనా కూడా ఇక్కడ మన టీంలో వచ్చే రకరకాల పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా మనం మాట్లాడుతున్నాము, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము, అందరి మైండ్స్ సేమ్ ఉంటాయా? అందరి మైండ్ సెట్స్ సేమ్ ఉండవు. ఇప్పుడు మన చేతికి ఉన్న 5,000 ఒకలాగా లేవు. అలాంటిది అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటే మన ఇంట్లో ఒక 4 ఉంటే వాళ్ళు కూడా సేమ్ మైండ్ సెట్ ఉండదు. గొడవలు వస్తాయా? టీంలో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ అన్నిటికీ ఎవరి గొప్పతనం వాళ్ళకే ఉంటుంది. ఎస్ అన్నా, ఎవరి గొప్పతనం వాళ్ళకే ఉంటుంది. అట్లనే ఒక చిన్న స్టోరీ ఏంటి అని అంటే ఈ 5,000కి ఇట్లా ఒక పోటీ జరిగింది అనమాట. ఈ పెద్ద వేలు అన్నది ఏమని అంటే ఈ చేతికి మొత్తానికి మొత్తం పెద్ద నేనే, అందుకని ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు కూడా నన్నే గురుదక్షిణగా ఎవరు అడిగారు? బొటనవేలు అడిగారు. ఈ బొటనవేలు చెప్పగానే ఈ పక్కన చూపుడు వేలు ఊరుకుంటారా? ఊరుకోదు. నువ్వే అంత పట్టుకున్న నువ్వే అంత మాట్లాడుతున్నావా? నీకు దశ దిశ చూపించే నీ దిశ నిర్దేశం చేసేదాన్ని నేను అని చెప్పి పక్కన చూపుడు వేలు చెప్తుంది అనమాట. ఇంత పొట్టుకున్నావు నువ్వు మధ్య వేలు, నువ్వే అంత మాట్లాడతావా? నేనే పొడుగున్నా, నేనే గొప్పదాన్ని మధ్య వేలు అంటుంది. ఆ పక్కనే ఉన్న రింగ్ ఫింగర్ నువ్వు ఎంత గొప్పదానివైనా, మీరు ఎంత గొప్పలైనా, ఎట్లాంటి బంగారమైనా డైమండ్ అయినా ఏదైనా తెచ్చి నా మీద పెట్ట తప్పిస్తే మీకెవరికి పెట్టరు అని చెప్పేసి పక్కన ఉన్న రింగ్ ఫింగర్ చెప్తుంది అనమాట. ఈ 4 చికెన్ వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఇదేం చెప్తుందా ఏమవుతుందా అని చెప్పేసి ఇంత చిన్నగా ఉంది, ఇది ఏం చెప్తుందా అని చెప్పేసి చికెన్ వైపు చూస్తే ఈ 4 వేలు కలిసి ఆ చిన్న చికెన్ వేలు ఏం చెప్తుంది అని అంటే చిరునవ్వుతోటి మీ అంత గొప్పదాన్ని నేనైతే కాదు, కానీ భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు అతి దగ్గరలో ఉండేది మాత్రం భగవంతుడికి నేనే అని చెప్పి. అంటే ఇక్కడ ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. ఎస్ అన్నా, ఎవరి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు మీరే గొప్ప నేనే గొప్ప అనేది లేదు.
సూది దారంలా ఉండాలి, కలుపుకుంటూ వెళ్ళిపోవాలి, విమర్శించాలి. అర్థమవుతుందండి? చాలా విషయాలు. ఇప్పుడు చాలా మంది అంటారు ఒక టీం లీడర్ అంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. నాకు ఒక అంటే చాలా మంది అడుగుతుంటారు, సంధ్య మేడం ఎందుకు మీకు ఇంతమంది మీరు ఎట్లా కలిసి మీరు ఇంతమంది ఎట్లా మీరు కలిసి ఉంటారు అని చెప్పేసి. వాళ్ళెవరు కలిసి ఉంటారు, నేను వాళ్ళతో కలిసి ఉంటాను. అర్థమవుతుందా? ఇక్కడ మీరు కూడా చేయాల్సింది అదే. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి చిన్న వాటికి ఆలోచించొద్దు. చాలా పెద్ద బిజినెస్, చాలా విజన్ ఉన్న బిజినెస్, చాలా ఫ్యూచర్ అంటే ఏంటి? ఇక్కడ వెస్టేజ్ లో ఉన్నంత ఫ్యూచర్ ఇంకెక్కడైనా ఉందా? లేదు, బయట ఛాన్స్ లేదు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక ఇద్దరు ఇక్కడికి స్టేజ్ పైకి రావచ్చారు. జాబ్ చేస్తున్న వాళ్ళు ఫాస్ట్ గా ఇద్దరు ఎవరు వస్తే వాళ్ళకి ఫస్ట్ 1,00,000. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయిడ్ షటర్ ఎత్తితేనే డబ్బు వస్తుంది. రండి, షటర్ ఎత్తితే డబ్బు వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా ఒక ఇద్దరు ప్లీజ్ వెల్కమ్ చేస్తున్నాం. ఎవరికి ఏమో షాప్స్ ఏమి సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఎవరు లేరా? ఉన్నారా? సూపర్. వెస్టేజ్ టాప్ లీడర్స్, వెస్టేజ్ చేస్తున్న వాళ్ళు టాప్ లీడర్స్ ఒక ఇద్దరు ఫాస్ట్ గా. నాగరాజు యూసిడి ఎవరైనా ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, ఇది చూడండి. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా. మీరు ఏం చేస్తారు మేడం? మీ పేరు? నా పేరు శ్రీలత అండి. నేను టైలరింగ్ చేస్తాను షాప్. ఎప్పటి నుంచి? నేను 5 years కటింగ్ మాస్టర్ చేశాను. 16 years షాప్ పెట్టి 16 years. మీరు మేడం? భవానీ మేడం. అగ్రికల్చర్. ఓకే. మీరు ఎంప్లాయ్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని ఇయర్స్ నుంచి? 16 years. అవును, 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. మీరు సార్? నా పేరు రాజేంద్ర అండి, కరెంట్ డిపార్ట్మెంట్. ఎలక్ట్రిసిటీ. ఓకే, సూపర్. మీది ఎక్కడ సార్? ఎక్కడైనా లోకలేనా? కొత్తగూడెం. మీరు సార్? పూలంచంద్ మేడం, కొత్తగూడెం. కిరాణా షాప్. కిరాణా. 22 years. 22 years. ఓకే. మన కలవడం మేము అగ్రికల్చర్ డాక్టర్ అగ్రికల్చర్. ఓకే. ఇప్పుడు వాళ్ళైతే వెస్టేజ్ చేస్తున్న వాళ్ళు. మీరు మీ పేరు? సర్వం కొత్తగూడెం. సతీష్ బొద్దున్న. ఇప్పుడు వీళ్ళని చూస్తున్నారు కదా. నా పేరు మమత, టైలరింగ్ షాప్ భద్రాచలం. ఇప్పుడు వీళ్ళని చూడండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు మేడం? 5 years. 5 years. ఇన్కమ్ ఎంత సంపాదిస్తారు? నెలకు 5,000. నెలకు 5,000. ఎన్ని ఇయర్స్ నుంచి అన్నారు? 5 years. ఓకే. మీరు పని చేస్తే డబ్బు వస్తుందా? లేదు అంటే పని చేయకపోయినా డబ్బు వస్తుందా? పని చేస్తాను. మీరు రెంట్ ఏమైనా తీసుకున్నారా? మీది ఇంట్లోనేనా? రెంట్ ఎంత పే చేయాలి? 3,000. మీకు వచ్చేది ఎంత? 5,000. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 5,000 సంపాదిస్తున్నారు మేడం. ఇది నోట్ చేసుకోండి. మీరు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు మేడం? మీరు ఏం చేస్తారు ఒకసారి చెప్పండి. నేను టైలరింగ్ చేసేదాన్ని. 20,000 వరకు ఎర్న్ చేస్తా. సీజన్ ఉంటే మాత్రం 30,000. 30,000. ఎంత ఇన్వెస్ట్ చేస్తారా? ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు మేడం. కుర్తనే కదా వచ్చేది. 4-5 members వర్కర్స్ ఉండేది. వాళ్ళతోనే చేసేది. సీజన్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. అది మార్నింగ్ నుండి కూర్చుంటే నైట్ 8 వరకు లేకపోతే కూర్చుంటే ఒక 1,000-2,000 వస్తాయి. అది మీకు తెలుసు. 1,000-2,000 వరకు వస్తాయి. మీకు ఇంట్లోనేనా మీకు షాపు? కొంచెం దూరం. మరి దానికి మెయింటెనెన్స్ అంతే అని చెప్పలేదు. మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ నేను పెట్టినప్పుడు 10,000తో పెట్టిన. ఫస్ట్ నా షాప్ కిరాయి 500 రూపాయలు. ఈరోజు 3,500. నా ఇన్కమ్ అనేది తగ్గింది కానీ పెరగలేదు. ఇప్పుడు పెట్టాలంటే ఒకవేళ ఇప్పుడు పెట్టాలంటే మినిమం 1 lakh కావాలి. 1 lakh కావాలి. 30,000 సంపాదిస్తారు సీజన్లో. అది కూడా 10,000 వస్తాయి మేడం.
ఎంతసేపు కూర్చోవాలి, అది మార్నింగ్ 9 నుండి వాటర్ కూడా అందిస్తే అది లేపకుండా కుడితే మాత్రమే తీసుకోగలుగుతారు. అది పక్కకు కూడా కదలదు. అంటే పీస్ వర్క్ ఇదివరకు నేను చేసిన కాబట్టి అనుభవం మీద చెప్పగలుగుతున్నా. వాటర్ అన్నీ అందియాలి. బ్యాక్ పెయిన్ కరెక్ట్ అట్లా 10 days కుడితే మనిషి కదలకు కూడా కదలలేదు. ఈ మేడం చెప్పిన మాట ఇంకొక మాట నేను యాడ్ చేస్తాను, ఎందుకంటే సేమ్ టైలర్నే కాబట్టి. నేను బాగా మెడలు నొప్పి వస్తున్నాయని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ ఏం చేయాలంటే ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలమ్మా అన్నాడు. సరే అని చెప్పిన. రెస్ట్ దేనికి, మిషన్కి కాదు మీకు అని చెప్పింది. అంటే ఇక్కడ ఇలా సంపాదించేటప్పుడు అక్కడ హాస్పిటల్లో ఖర్చు పెట్టాలి. ఇది క్లారిటీ కదా చాలా మందికి, క్లియర్ కదా. ఇప్పుడు మేడం బోనస్ అన్నమాట మేడంకి, డిస్క్ బోనస్. అది వ్యవసాయం చేస్తాం మేడం. ఇయర్లీ మొత్తం కష్టపడితే వస్తే ఒక 1 lakh 1.5 lakh వరకు మీకు ఇస్తాము. ఒకవేళ వాతావరణ పరిస్థితులు కావచ్చు, మాకు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే వరకు ఆ 1 lakh ఇంకొక 1 lakh ఖర్చు అయిపోతాయి. మళ్ళీ ఫ్యామిలీ ఈ బంగారము లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చుకొని జీవనం కొనసాగించాల్సిందే. రైతుల గురించి అయితే మాకు తెలిసిందే. ప్రసాద్ ఇప్పుడు ఒక రైతుకు ఉన్నంత పేషెన్సీ వెస్టీజ్ అనుకుంటే 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రైతు ఏం ఆశించాడు, పంటకి వాళ్ళకు పెట్టుబడి మాత్రమే పెట్టరు. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత లాభం వస్తుందా లాస్ వస్తుందా, లాస్ వచ్చిందని ఆపేస్తారా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అప్పు తీసుకొచ్చాక స్టార్ట్ చేస్తారు. అదే వాళ్ళ గొప్పతనం. అందుకనే ఒకసారి రైతులకి గట్టిగా క్లాప్స్ అండి. సార్ మీ గవర్నమెంట్ అంటే ఒక్కసారి సార్ ఇన్కమ్ తెలుసుకోండి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఒకసారి కనుక చేయకపోతే డబ్బు థ్యాంక్ యూ మేడం. రాదు సార్, చేయకపోతే డబ్బు రాదు. 16 సంవత్సరాలు యాజ్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఎవరెస్ట్ శాలరీ 8,848 రూపాయలతో స్టార్ట్ అయ్యాము. 16 సంవత్సరాలు 90,000 వస్తుంది. వెస్టీజ్ 3 yearsలో 50+ తీసుకుంది. ఇప్పుడు నీకు ఎంతవరకు సంపాదించవచ్చు సార్? ఫస్ట్ మంత్ ఇప్పుడు హైయెస్ట్ శాలరీ ఎంత అక్కడ? ఫస్ట్ మంత్ శాలరీ 8,000 మేడం. జాబ్ ప్రజెంట్ 91,000. 16 సంవత్సరాలకి 91,000. వెస్టీజ్ స్టార్ట్ చేసి 1 year 50+, 55 చేసింది. 16 సంవత్సరాలు కష్టపడితే అక్కడ 90,000, ఇక్కడ జస్ట్ 3 సంవత్సరాల 50,000. ఈ 50,000 5 లక్షలు అవడానికి జస్ట్ 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఇది పక్కా. మీరు కరెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ. నాకు స్టార్టింగ్లో కరెంట్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు 2,750 రూపాయల నుంచి చేసిన ఇప్పుడు వరకు 40,000 వస్తుంది మేడం. సో 15 సంవత్సరాలు అవుతుంది నేను డిపార్ట్మెంట్లో చేసుకుంటూ. వెస్టీజ్లో వచ్చి 2 years అవుతుంది. 40+ తీసుకుంటున్నాను. 40+. ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ అంటేనే ఎంత రిస్క్ తో కూడుకున్న పని. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కూడా అంతే, అవునా? డిపార్ట్మెంట్ అంటే చాలా మంది అనుకుంటారు జాబ్ వస్తే బాగుంటుంది. JOB అంటే జాయినింగ్ అదర్స్ బిజినెస్, వేరే వాళ్ళ బిజినెస్ మనకి జాబ్, అంతే కదా. వీళ్ళకి చూడండి, జాబ్ సాటిస్ఫాక్షన్ తప్పిస్తే JB సాటిస్ఫాక్షన్ లేదు. చాలా మంది ఎంప్లాయీస్ ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ వస్తేనే చాలు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ జాబ్ చేస్తున్న పర్సన్సే జాబ్లో ఏం లేదు, మళ్ళీ బిజినెస్లో ఉంది అని మళ్ళీ రీస్టార్ట్ చేసి అంటేనే అర్థం చేసుకోవాలి ఇక్కడే ఎక్కువ పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి కదా సార్. ఇప్పుడు 40,000 వెస్టీజ్ నుంచి సూపర్. ఒకసారి గట్టిగా అప్లాస్ అండి. కిరాణా షాప్ మేడం. సో లాక్డౌన్ బిఫోర్ డైలీ 20,000 సేల్ అయ్యేది. అంటే 1,500 to 2,000 వరకు వచ్చేది. లాక్డౌన్ తర్వాత మా ఏరియాలో అన్ని షాప్స్ అయిపోయి సో ఈరోజు 5,000 కూడా అమ్మలేకపోతున్నాం. సో 5,000 కూడా అమ్మలేకపోతున్నా. అంటే 500 కూడా రావట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం ఉంటాం షాప్లో. సో లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 lakhs పైన చేశాను. 2 lakhs పైన ఇన్వెస్ట్ చేస్తే 2 రూపీస్ ఇంట్రెస్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది? లేదు మేడం, ఏం లేదు లాస్. ప్లస్ షాప్ కూడా రెంట్ 5,000 రూపీస్ రెంట్. సో ఇప్పుడు నేను వెస్టీజ్ వచ్చిన తర్వాత సో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి వెస్టీజ్లో 25 రూపీస్ వచ్చింది.
హైయెస్ట్ 99 ప్లస్ ప్రజెంట్ 65,000 తీసుకుంటున్నాను మేడం. 3.5 years. ఎస్ కార్ తీసుకున్నాను, హోండా వేరియో కార్. ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకున్నాను. సో నేను కిరాణా షాప్ ఉన్నప్పుడు మేడం అందరికంటే ఫస్ట్ ఓపెన్ చేసేవాడిని, అందరి తర్వాత క్లోజ్ చేసేవాడిని. సో ఆల్మోస్ట్ 16 hours వర్క్ చేసినా కూడా ఇన్కమ్ లేదు మేడం. సో ఈరోజు ఆల్మోస్ట్ 2,000 పైన ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మేడం. ఇక్కడ సర్వర్ కూడా చూడండి, జస్ట్ ఇన్ని రోజులల్లో మీరు అంటే బయట అయితే జాబ్ చేసినప్పుడు కూడా ఏం పెద్దగా వెహికల్స్ చేంజ్ చేయడము, కార్లు బళ్ళు అవి కొనుక్కోవడం అయితే పెద్దగా ఏం ఉండదు. ఒక్కసారి ఒక బండి కొనుక్కున్నామంటే అది నడుస్తూనే ఉంటుంది. ఎసాను కానీ వెస్టేజ్ నుంచి ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. బాగుంటుందా? ఇప్పుడు వాళ్ళ లైఫ్ చూస్తున్నారు. ఇప్పుడు సార్ నేను వ్యవసాయం చేస్తాను. అయితే స్టార్టింగ్లో మిర్చి బాగా పండిందని ఇయర్ పెంచుకుంటూ వెళ్ళాం. ఒక 3 years బాగానే పండింది, లాభాలు కూడా బాగానే వచ్చినాయి. నెక్స్ట్ 2 years నుంచి బాగా నష్టాలు పోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చాను. ట్రాక్టర్ కూడా 2 సంవత్సరాలు బాగానే నడిచింది. తర్వాత మళ్ళీ ఇబ్బంది అయింది అన్నమాట. ఈ మా గోవిందరాజ్ సార్ తర్వాత వసంత మేడం వాళ్ళు వెస్టేజ్లోకి వస్తే బాగుంది. ఇప్పుడు ఇంకా లేదు మేడం, స్టార్టింగ్ నేను 8%లో ఉన్నాను. అవునవును. కాకపోతే మీరు అన్నీ రమ్మన్నాను. మీరు చేసే వర్క్లో ఎంత సంపాదిస్తున్నారు? వ్యవసాయం మేడం, వ్యవసాయంలో వస్తుంది మేడం. లాస్ట్ వరకు వచ్చేసరికి వచ్చింది చేతికి అనుకునే లోపు మన వాతావరణం తేడా వచ్చేసరికి అట్మాస్ఫియర్ బాగాలేకపోతే నష్టం పోతుంది మేడం. బాగా వ్యవసాయం మొత్తం నష్టం కూడా వస్తుంది ఖచ్చితంగా. రైతు అంటేనే అది అన్నింటినీ భరించాలి. ఒకసారి ఇప్పుడు ఇక్కడ మీరు 3 categories చూపించిన, ఒకరు ఎంప్లాయీస్, ఇంకొకరు జాబ్, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్. ఓకేనా? వీళ్ళని ఒకసారి కనుక్కుందాము. వీళ్ళ ఇన్కమ్ ఎంత, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీ గురించి బిఫోర్ వెస్టేజ్ కంపెనీకి రాకముందు టైలరింగ్ చేసేవాడిని మేడం గారు. నేను కూడా చిన్న విలేజ్లో నేను మంత్ అంతా ఫుల్ ఎఫెక్ట్ పెడితే నార్మల్గా మంత్లీ 10,000 వచ్చింది. సీజన్లో అయితే 15,000 తీసుకునేవాడిని. 12 years చేశాను అక్కడ. వెస్టేజ్ని స్టార్టింగ్లో 2016లో పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నేను పర్చేజ్ చేసుకుంటే నాకు 31,000 వచ్చింది. అక్కడ చేస్తే మీ 15,000 15,000 ఒక నెలలో. అంటే సీజన్లో, అన్సీజన్లో 10,000 వచ్చింది. టైలరింగ్ నేను ఒక 12 years టైలరింగ్ చేస్తాను. వెస్టేజ్ 9 years అవుతుంది స్టార్ట్ అయ్యి. ఈ రోజున హైయెస్ట్ పే అవుట్ 2,21,000 హైయెస్ట్ పే అవుట్. యావరేజ్ మంత్లీ 2 lakhs ఇన్కమ్. వెస్టేజ్ ద్వారా ఒక 10 lakhs స్టాక్ తీసుకోవడం జరిగింది. 5 400 ఫీల్ వచ్చాను. అలాగే రీసెంట్గా 35 lakhs పెట్టి సైట్ తీసుకొని 1 year పెట్టి హౌస్ కన్స్ట్రక్షన్ 6 monthsలో స్టార్ట్ చేయబోతాను. కోవిడ్ టైంలో ఏ రోజు కూడా ఏ మంత్ కూడా 1 lakh తక్కువ చెక్ ఎప్పుడు రాలేదు. పాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యింది. విన్నారు కదండి, అంటే అక్కడ 12 years దాకా మీరు టైలరింగ్ చేసింది అంత చేసి 15,000, సీజన్లో 15,000, అన్ సీజన్లో అయితే 10,000. కానీ ఇక్కడ 10 years అవుతుంది సార్, 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇది 3 generations వరకు ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. కార్ తీసుకున్నారు, లైఫ్ కంప్లీట్ చేంజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బేసిక్గా కానిస్టేబుల్ ఉన్నాయి, 2008 బ్యాచ్ కానిస్టేబుల్ని. ప్రజెంట్ సర్వీస్ ఏజ్ బట్టి 60 days కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ మంత్ ఇక్కడ ఏంటంటే 7,990 రూపాయలు, కొలకొత్తకు 8,000. ప్రజెంట్ నా శాలరీ ఏంటంటే 80,000 దాకా వస్తుంది దాని డిపార్ట్మెంట్గా. వెస్టేజ్ వచ్చింది 2018, నియర్లీ 6 years కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 270 rupees నాది. ఫుల్ హ్యాపీ. ప్రజెంట్ ఇన్కమ్ 5 lakhs వస్తుంది. నాకు ఒక యాక్షన్ అవుతుంది. 3 months నేను కంప్లీట్గా బెడ్ మీద ఉంటాను. బట్ శాలరీ అయితే రాదు. బట్ వెస్టేజ్ మాత్రం 1,03,000, 1,05,000 నాకు శాలరీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక గురించి ఒక కారు కొనుక్కున్నాను. ఫస్ట్ కారు, సెకండ్ కార్ BMW ప్లానింగ్ ఉంది. ఒక మంచి ఇల్లు ప్లానింగ్ April 30 తారీఖున. 5 times ఫారెన్ టూర్ కూడా పోయి రావడం జరిగింది. ఒక 5 ఎకరాల బంగాళా కొనుక్కున్నాను మేడం గారు. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఇప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందండి. ఇక్కడ ఇన్కమ్ ఆగుతుందా? ఆగదు, కంటిన్యూ అవుతుంది జనరేషన్స్ వరకు. ఇప్పుడు అక్కడ షాప్ బంద్ చేస్తే
వస్తున్నాయి. బయటికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? నో చెప్తున్నా? చెప్తున్నారా మీకు ఎవరికి? చెప్తున్నారా? ఎంతమందికి నో చెప్తున్నారు? అందరికీ నోస్ వస్తున్నాయా? నేనేం ఆలోచిస్తా తెలుసా? నేనేం ఆలోచిస్తా తెలుసా? ఎవరైనా నో చెప్తున్నారు అని అంటే నాకు అనిపిస్తుంది నీకు దుబాయ్ తీసుకెళ్దామనుకున్నా, కానీ నువ్వు రానంటున్నావు. నువ్వు నో చెప్తున్నావు, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకున్నా. నువ్వు రానంటే నేనేం చేస్తా? బయటకు అనొద్దు. కమిషన్ అమ్మాయి బయటకు అనొద్దు. ఏం చేయాలి? నీ రాత ఇంతే ఉంది అని చెప్పేసి బయటికి రావాలి. వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోవద్దు. ఓకేనా? ఇక్కడ వాళ్ళని నీకు ఒక కార్ ఇప్పించాలనుకున్నా, కానీ నువ్వు అక్కడికి వస్తలేవు. నేనేం చేస్తా? వెళ్ళిపోతా. ఎవరైనా వస్తున్నారో బెట్టింగ్ పని చేయడానికి వెల్కమ్ చెప్తా. నో చెప్తున్నారు, ఓకే నువ్వు పక్కన చెప్తే మన ఫ్రెండ్స్ రాకున్నామని చెప్తా. అట్లనే నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నో చెప్తే వదిలేస్తే వాళ్ళు ఏంటంటే నన్ను హేళన చేసిన వాళ్ళ తర్వాత ఎప్పుడైతే స్ట్రాంగ్ డిసైడ్ అయ్యో ఇది ఒకటి చెప్పి నేను ఇంకా క్లోజ్ చేస్తా. డ్రీమ్ నాకు స్ట్రాంగ్ ఉంది. ఎస్ ఆర్ నో? డ్రీమ్ నాకు స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఎవరి గురించి ఆలోచించలేదండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి అసలు ఆలోచించలేదు. ఇప్పుడు కరోనాలో సార్ ₹1,00,000 ఇన్కమ్ సంపాదించినా చెప్పినారు. అదే బయట సార్ చెప్పినారు, బయట వచ్చిందా? టైలరింగ్, బ్లౌజులు కుట్టేది నడుస్తాయా? టీవీ షాపులు, ఎలక్ట్రిక్ షాపులు, రియల్ ఎస్టేట్లు ఏమి లేవు. ఎస్ ఆర్ నో? మరి సబ్బులు, పేస్ట్, నూనె, చాయ్ పత్తి నడుస్తుందా? నడుస్తుంది. మరి డబ్బు వస్తుందా? వస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే పక్కింటి ఎవరో బంద్ చేసిరు. మా పక్కింటి ఆమె ఏంటి అంటే సడన్ గా 1 ఇయర్ నుంచి చాయ్ పత్తి, పేస్ట్, సోప్ 3 వాడుతుండే. కానీ నేను ఎప్పుడైతే కార్ తీసుకున్నానో కార్ తీసుకున్నాక బంద్ చేసింది. ఏమైందని చెప్పేసి నేను అక్క ఏమైంది సార్ అక్క బయట నుంచి తెచ్చుకుంటారు అడగట్లేదు ఏంటి అంటే లేదక్క చాయ్ పత్తి మా ఆయన బాగాలేదంటుంది, టేస్ట్ ఆయనకంటే మంచిగా అనిపిస్తలేదంట అని చెప్పింది. ఇన్ని రోజులు వచ్చింది కదా, 1 ఇయర్ నుంచి వాడుతున్నారు కదా, ఒక్కసారి వాడతానంటే ఏమన్నా అనుకోవచ్చు. 1 ఇయర్ నుంచి వాడేరు బాగానే ఉంది. మరి బాగా ఉండేది నా కారు. ఎస్ ఆర్ నో? నా కారు బాలే, అందుకని వాళ్ళు చాయ్ పత్తి నేను చాయ్ పత్తి కొనడం వల్లనే ఈమె కారు వచ్చింది. అట్లా పని చేసుకోవాలి ఉంటారు. వెల్కమ్ వాళ్ళకి వదిలేయండి. ఓకేనా? మా ఫ్రెండ్ కూడా ఎప్పుడైతే చిన్నగా అంటే చిన్నగా మన బిజినెస్ చిన్న చూపు చూస్తే ఒరిజినల్ లోపల అట్లే ఉంటుంది, పైకి నవ్వుతారని. ఓకేనా? తక్కువ చూసిరా ఎవరైనా అన్నారా? టైం వచ్చింది అంటారు కదా, నాకు కూడా వచ్చింది. అంతకుముందు ఏంటి అని అంటే ఎప్పుడైతే మా ఇంటి కూడా ఒక మాట, నాకు డ్రీమ్స్ చాలా ఉండే, నా డ్రీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉండే. ఒకనొక రోజు ఏంటి అని అంటే లోపలికి వచ్చిండు, ఎప్పుడు డబ్బులు బయట నుంచి తీసుకుని వెళ్ళిపోతుండే. లోపలికి వచ్చిండు, కూర్చున్నాడు. అంటే మా ఇంట్లో కొంచెం వర్క్ జరుగుతుందని సోఫాలో కూర్చున్నాడు. నా డ్రీమ్ చాట్ ఏదైతే ఉందో కారు, ఇల్లు, బంగారం అన్ని రాసి పెట్టుకునే కదా మరి నేను ఇవన్నీ కావాలి అని చెప్పి ఆయన చాయ్ ఇస్తాను. నేను కిచెన్లో పోయినా. నేను కిచెన్లో నుంచి చాయ్ పట్టుకొని వచ్చేసరికి ఆ డ్రీమ్ చాట్ తిన్నాను. నువ్వేమంటావా? ఈ సబ్బుల నుంచి నాకు అక్కడ మ్యాజిక్ కార్నర్ ఉంటుంది అన్నట్టు. ఈ సబ్బులోనే కదా నువ్వు కొనేది. ఆయన ఏమనుకుంటే ఫస్ట్ నువ్వు ఇంటి రెంట్ అయితే కట్టు, తర్వాత ఇవన్నీ గొంతు కానీ మనసులో మాట. బయటికి ఏంటి అని అంటే ఏంటి ఈ సబ్బుల నుంచే, ఏంటి ఈ ప్లేస్ల నుంచే బంగారం ఉంటుంది. ఆడుకున్నది ఏంటి అని అంటే స్విఫ్ట్ కారు, నేను రాసుకున్నది ఏంటి అంటే టాటా ఆల్ట్రోస్. దానికంటే ఇది పెద్దది. కారు నుండి ఏడవడం డౌట్. నేను